బన్నీ అయితే సార్ మీరు అందరినీ తల మీద చేపెట్టి ఆశీర్వదిస్తారు కదా, నన్ను కూడా ఆశీర్వదించండి సార్, నా సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆయన ఎందుకండి అలా ఆశీర్వదిస్తారు అని అడిగాను బన్నీ. అది షోలో ఉందో లేదో తెలియదు నాకు, ఎడిట్లో అడిగితే తను అన్నాడు నేను పొద్దున్న 3ంటికి లేస్తానండి. ఎవరు బాలయ్య 3ంటికి లేస్తాను, ఎన్నో పూజలు చేస్తాను, మంత్రోపదేశం ఉంది నాకు, కొన్ని శ్లోకాలు చెప్పుకుని స్తోత్రాలు. సరే నాకు తెలియకుండా పూజ గదిలో 2-3 గంటలు కూర్చుంటే, షూటింగ్ లేకపోతే 3 గంటల పూజ, షూటింగ్ ఉంటే 2 hours పూజ. రోజు లేస్తారండి 3 గంటలకి లేస్తారండి. అప్పుడే ప్రపంచం నిద్రపోవడానికి ఉపక్రమిస్తుంటుంది హైదరాబాద్. 2:30 పడుకుంటుంది హైదరాబాద్ మొత్తం కలిపితే. ఆయన 3ంటికి లేస్తాడు, వాళ్ళకి నిద్ర డిస్టర్బెన్స్. లేచి జిమ్ము, లేచి ఊరికే పూజలో కూర్చోవడం కాదు, జిమ్ము గంట, ఆ తర్వాత పూజ చేసి పొద్దున్న 6:30కి టిఫిను. వాళ్ళ వంట మనిషి పరిస్థితి అంటే ఆలోచించండి పాపం. ఈ చలికాలం కూడా లేదు, షూటింగ్ ఉంటే ఎన్నింటికి షూటింగ్ అంటాడు ఆయన, 9 ఓకే నేను 7కి వచ్చేస్తాను, నేను 7 కాదండి 9 అంటే 8:30, నేను 7కి వస్తాను. ఎందుకంటే ఇంట్లో 7ంటికి రెడీ అయిపోతే బోర్ కొడుతుంటుంది ఇంట్లో ఆయనకి. వచ్చి లొకేషన్లో కూర్చుని పేపర్ చదువుకుంటారు, టిఫిన్ చేస్తాడు ఎక్కడైనా, అందరితో వచ్చే వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటారు. అసలు స్టార్ వస్తున్నాడంటే బాబు అది లేదు అసలు. మామూలుగా ఎట్లా ఉంటుంది, స్టార్ వస్తున్నాడంటే జరగండి వచ్చి రాచి కార్లోంచి దిగి ఎవరికి కనపడకుండా క్యారవన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ రెడీ అయ్యి షార్ట్ రెడీ అంటే డైరెక్టర్ వచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, ప్రొడ్యూసర్ వచ్చి కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత మూడ్లోకి వచ్చి అప్పుడు సెట్లోకి వచ్చి అప్పుడు షార్ట్. అది మామూలుగా రెగ్యులర్గా స్టార్స్. ఈయన అసలు అక్కడే కూర్చొని లుంగి కట్టు తిరుగుతుంటాడు ఆయన. షూటింగ్ సినిమా షూటింగ్ అయినా సరే కబుర్లు చెప్పేయండి, సంగతులు, మీ ఊరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం భోజనం చేస్తారు, మామూలుగా మీకు ఎలాంటి వ్యాపారం అక్కడ, లేకపోతే అక్కడ ఏం పండుతాయి మీకు, ఇవన్నీ కబుర్లు చెప్తుంటాడు ఆయన షూటింగ్కి వచ్చేదాకా. ఎందుకంటే 3ంటికి లేవడం వల్ల ఆయనకి రెడీ బాడీ ఫుల్ ఛార్జీలు ఉంటుంది ఆయనకి. అందువల్ల ఆయన బ్లెస్ చేసి నాకు ఒక ఆరా ఫీల్ అవుతుంటా నేను, నాకు ఎనర్జీ ఫీల్ అవుతాను నేను. ఆ ఎనర్జీని షేర్ చేయడం కోసం నేను బ్లెస్ చేస్తుంటానని చెప్పాను.